పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. లెంట్లోని 2వ ఆదివారం కోసము ఏర్పాటు చేయబడినటువంటి 3 పాఠ్యాంశాలు కూడా దేవుని యొక్క రక్షణ ఏ విధంగా మొదలైంది, తండ్రి అయిన దేవుడు ఏం చెప్పారు, ఆ తర్వాత యేసుక్రీస్తు వారి ఈ లోకములో ఎటువంటి మాటలు మాట్లాడి శిష్యులైన వారికి ఆ తర్వాత మనకి కూడా ఆయన చెప్తున్నటువంటి ఆ గొప్ప మాటలలోని గూఢార్థాన్ని మనం గ్రహిస్తూ ఇప్పుడు ఈ లోకంలో బ్రతుకుతున్న మనము నిజమైన రక్షణ అంటే ఏంటి, ఆయన ఎదుట మనం కనపరచాల్సింది ఏంటి అనేది ఈ 3 కూడా అనుసంధానిస్తూ పెద్దలు మనకు ఏర్పాటు చేసిన పాఠ్యాంశాలు. మొట్టమొదటిది యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో 20 నుంచి 25 వచనాల వరకు ఇవ్వబడింది. ఆ 20 వచనాలకి ముందు అంటే 20 నుంచి 25 వరకు ఇచ్చారు మనకి. దానికి ముందు వచనాలన్నీ కూడా యెహోవా తానే దేవుడనని, తాను ఏ విధముగా కోరేషును రేపి ఆయన ద్వారా చేసేటటువంటి పనులు, ఆ తర్వాత తన సేవకుడు ఏ విధంగా రాబోతున్నాడు, అంధకార స్థలములలోని నిధులను మరుగైన స్థలాలలోని రహస్యపు ధనాన్ని ఏ విధముగా ఇస్తారో, తాను ఏ విధముగా మనుషులను నడిపించారో, అయినా సరే తనని తిరస్కరించి వారు విగ్రహాలను ఏ విధంగా నమ్మారో అదంతా దేవుడు చెప్తూ 20వ వచనం నుంచి ఆయన ఏమంటారంటే, జనుల నుంచి విడిపోయి వెళ్ళిపోయినటువంటి వారు తిరిగి కూడి రండి అంటారు. అంటే జనులంతా, ఇశ్రాయేల్ జనమంతా కూడా దేవుని మాట ప్రకారం నడుస్తూ కొంతమంది మాత్రం ఆయనకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఆయన ఉగ్రతకి లోనైన వారిని కూడా ఆయన తిరిగి ఆ జనములోకి కలిసి రమ్మని చెప్తూ అప్పుడు ఏమంటారంటే, ఆయన తమ మూగ విగ్రహాలని కొయ్య విగ్రహాలని మోసుకొనుచు ఏమాత్రము తమను రక్షింపలేని దేవతలకు మొర్రపెట్టేవారు నిజంగా తెలివిలేని వారు అంటారు అని చెప్తూ, అంటే ఎవరు వాళ్ళు ఎటువంటి వారైపోయారంటే సజీవుడైన దేవుడు వాళ్ళని నడిపిస్తూ ఉన్నా సరే అనేక అద్భుతాలని చేస్తూ వారితో మాట్లాడుతూ వారిని ఏ విధంగా బానిస దేశం నుంచి ఒక మంచి దేశానికి రప్పించారో, అనేక అద్భుతాలు వారి మధ్య చేశారు. ఇవన్నీ వాళ్ళు మర్చిపోయి వాళ్ళు కొయ్య విగ్రహాలను చేసుకుని దానిని ఆధారంగా చేసుకుని ఏమాత్రం ఆ విగ్రహాలు తమని రక్షించలేవు అని తెలిసినా కూడా వాటిల్ని వెంబడిస్తున్న వాళ్ళు తెలివిలేని వారి అని చెప్తూ, మీ ప్రమాణ వాక్యాలను నా సన్నిధిలో తెలియజేయండి అంటారు. అంటే మీరు ఏం ప్రమాణం చేస్తున్నారు, ఎవరికి కట్టుబడి ఉన్నారు నా సన్నిధిలో తెలియచేయండి అని చెబుతూ అనేక మంది కూడా వెళ్ళిపోయిన వారందరూ కూడా నా దగ్గరికి తిరిగి వస్తారు. ఎందుకంటే దేవుడనైన నేనే, యెహోవానైన నేనే నిజమైన దేవుడను అని చెబుతూ ఆయన నీతిగల నా నోటి మాట బయలుదేరింది, అది ఎప్పటికీ కూడా వ్యర్థము కాదు అంటారు. నీతిగల ఆయన నోటి మాట అంటే యేసుక్రీస్తు. ఆయన మాటే యెహోవా దేవుని నోట్లోంచి వచ్చిన మాట యేసుక్రీస్తు వారే శరీరంగా ఆ శరీరంతో ఈ లోకానికి వచ్చిన మాటే అది. ఆ శబ్దము దేవుని నోట్లోంచి వచ్చిన ఆ శబ్దమే యేసుక్రీస్తు వారి లోకంలో శరీరంగా ఆయన వచ్చారు. కాబట్టి నీతి గల నా నోటి మాట బయలుదేరింది, అది ఎప్పటికీ నిష్ప్రయోజనంగా ఉండదు అని చెప్తూ అనేక జనాలందరూ నా దగ్గరకు వస్తారని ఆయన చెప్తూ అప్పుడు ఆయన ఏమంటారంటే, ప్రతి మోకాలు నా ఎదుట వంగుతుంది, ప్రతి నాలుక నా పేరట ప్రమాణం చేస్తుంది. అంటే లోకములో ఉన్న ప్రతి మోకాలు నా దగ్గర వంగాల్సింది, ప్రతి నాలుక కూడా దేవా నువ్వే దేవుడు అని ప్రమాణం చేయాలని నా పేరట నేనే ప్రమాణం చేస్తున్నానని చెప్తారు. ఇది దేవుని యొక్క ప్రమాణ వాక్యం. ఆయన ఏమంటున్నారంటే జరగబోయేది ఆయన చెప్తున్నారు. దేవుడినైనా నా దగ్గరికి ప్రతి వ్యక్తి కూడా వచ్చి మోకాలు వంచి ప్రార్థన చేస్తారు, వాళ్ళ నాలుక నిజంగా నువ్వే దేవుడు అని నా పేరిట ప్రమాణం చేస్తారు అని నేనే నా పేరుతో నా తోడని నేను ప్రమాణం చేస్తానని చెప్తారు. అది ఆయన ప్రమాణ వాక్యం. మరి మన ప్రమాణ వాక్యం ఏంటి, అది తెలియజేయమని 21వ వచనంలో ఆయన చెప్పారు. మీ ప్రమాణ వాక్యాల్ని నా సన్నిధిలో తెలియచేయండి అంటారు ఆయన. అంతేకాకుండా ఆ 25వ వచనంలో ఆయన ఏం చెప్తారంటే, యెహోవా యందు ఇశ్రాయేలు వారందరూ కూడా నీతిమంతులుగా ఎంచబడి అతిశయపడుదురు. అంటే ఆయన జనముగా ఎంచుకున్న వారు ఇశ్రాయేలు దేశం వారు, ఆ దేశం వారు యెహోవా యందు మేము నీతిమంతులమని అతిశయపడతారు అని చెప్తూ ఆ వాక్యాలు ముగిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే తమని రక్షించలేని విగ్రహాలని వారు వెంబడిస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలివి లేదని చెప్తూ, ఎప్పటికైనా మీ ప్రమాణ వాక్యం ఏంటో నా దగ్గర చెప్పండి అని చెప్తూ, నా ప్రమాణం మాత్రం ప్రతి ఒక్కరు నా ఎదుట మోకరిల్లుతారు, వాళ్ళ నాలుక నన్ను స్తుతిస్తుంది అని ఆయన చెప్తున్నారు.
అది చెప్తూ నీతి గల నా నోటి మాట బయలుదేరింది, యెహోవాలోనే నీతి బలము ఉన్నదని అందరు చెప్తారని అంటారు. అని యెహోవా దేవుడు చెప్తారు. ఆ నీతి గల నోటి మాట యేసుక్రీస్తు వారిలాగా మనకి ఇవ్వబడిన మార్కు సువార్త 9వ అధ్యాయంలో 17 నుంచి 29 వచనాల వరకు అక్కడ యేసుక్రీస్తు రూపాంతరపు కొండ మీద నుంచి ఆయన రూపాన్ని, అది అంతరము అంటే ఎంతో డిఫరెన్స్ ఉన్న వాళ్ళు చూస్తున్న యేసుక్రీస్తుని కాకుండా ఎంతో గొప్ప అంటే ఒక గొప్ప గ్రేట్ డిఫరెన్స్ చూపించే వేరే రూపాన్ని ఇద్దరు శిష్యులు చూస్తారు అక్కడ. ఆ తర్వాత ఆయన కొండ మీద నుంచి దిగి కిందకు వచ్చినప్పుడు చాలా మంది జనసమూహం తమలో తాము ఏదో మాట్లాడుకుంటా ఉంటారు. అందుట్లో మీరు ఏం మాట్లాడుకుంటున్నారని అడిగితే ఒకళ్ళు పరిగెత్తుకుంటా వచ్చి ఒక తండ్రి తన కొడుకుని గురించి చెప్తా ఉంటాడు. అయ్యా, నా బిడ్డని మూగదైనటువంటి దయ్యం పట్టుకుంది, దానిని వదిలించండి, ఎందుకంటే మీ శిష్యులు ఎంతసేపు ట్రై చేసినా, ఎంతసేపు వారు ప్రయత్నం చేసినా వాళ్ళ వల్ల కాలేదు అని చెప్తారు. అన్నప్పుడు ఏమైంది బాలుడికి అన్నప్పుడు వాళ్ళు తండ్రి చెప్తాడు, వీడికి ఎక్కడ పడితే అక్కడ ఆ దయ్యం పట్టి వాడు కింద పడి నురుగు కక్కుని చాలాసేపు వాడు గిలగిల్లాడుతున్నాడు, అది వదిలిపోయింది మళ్ళీ మామూలుగా అవుతున్నాడంటే అప్పుడు యేసుక్రీస్తు వారు అడుగుతారు, వీడికి ఎప్పటి నుంచి ఇది జరుగుతుందంటే బాల్యం నుంచి ఇలాగే జరుగుతుంది, ఆ దయ్యం వాడు పట్టుకున్నప్పుడల్లా కూడా నీళ్ళల్లో కానీ అగ్నిలో కానీ పడవేస్తుంది అని చెప్పి అప్పుడు ఆయన ఎంతో దీనంగా ఒక మాట అంటారు. ఏమని అంటారంటే, నీ వలన ఏమైనా అయితే, యేసుక్రీస్తు వారు అప్పటికి ఎన్నో అద్భుతాలు చేశారు, అయినా సరే ఈ తండ్రి ఏమంటున్నారంటే, మీ శిష్యులు ఏం చేయలేకపోయారు, దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు కాబట్టి నీ వలన ఏమైనా అయితే నా మీద కనికరపడు అంటారు. ఎంత అద్భుతంగా ఉందో ఆ మాట. ఆయనలో నమ్మకం ఉంది, కానీ ఆయన శిష్యులు చేయలేకపోయారు కాబట్టి నీ వలన అవుతుంది అని చెప్తున్నారా, లేకపోతే అవ్వదని చెప్తున్నారు చెప్పకుండా నీ వలన ఏమైనా అయితే నా యందు కనికర పడు అంటే అప్పుడు యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన మాట అంటారు. దానిని అందరూ ఎట్లా వాళ్ళకి ఇష్టానుసారంగా మాట్లాడుకుంటున్నారు అనమాట. ఆ ఒక్క వచనము ఏంటంటే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. నువ్వు నమ్ముతున్నావా, అయితే నీకు ఏదైనా సాధ్యం వద్దని యేసుక్రీస్తు చెప్తున్నారు. దానిని అనేక సందర్భాలలో తమ కోరికలు తీర్చుకోవడానికి కూడా మనుషులు, నేను నమ్మాను కాబట్టి నాకు ఇది జరిగిందని తమ దురాశలు నెరవేర్చుకోవడానికి కూడా చాలా మంది మనుషులు, అవును ఈ కోరిక నాకు కలిగింది, నేను నమ్మాను కాబట్టి దేవుడు నాకు ఈ కోరిక నెరవేరుస్తున్నాడని వాళ్ళు చెప్తున్నారు. కానీ అది దేవుని చిత్తానుసారమా కాదని ఆలోచించట్లా. ఇక్కడ మాత్రం ఆ తండ్రి ఎంతో దీనంగా యేసుక్రీస్తు వారిని వేడుకున్నారు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమైనప్పుడు అతను బిగ్గరగా ఒక మాట అంటాడు, నేను నమ్ముతున్నాను, నాకు అపనమ్మకం కలగకుండా సహాయం చెయ్యి అంటారు. అంటే నమ్మకం నాకుంది, కానీ ఏమో జరుగుతుందో లేదో అని అపనమ్మకం రాకుండా నువ్వే సహాయం చేయమని మళ్ళీ యేసుక్రీస్తు వారిని వేడుకున్నప్పుడు ఆయన చాలా మంది జనం ఆయన దగ్గరికి పరిగెత్తుకు రావడం చూస్తారు. ఇందాక మన యెషయా గ్రంథంలో జనమందరూ కూడా గుంపు కూడి నా యొద్దకు వచ్చేదని అన్న మాట మనం చదువుకున్నాం. 20 నుంచి 25 వచనాల వరకు 23లో అనుకుంటా ఉంటది. అది జనులందరూ గుంపు కూడి నా యొద్దకు వచ్చేదారు, అది ఇక్కడ నెరవేరుతుంది. అందరూ ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటా వస్తున్నప్పుడు ఆయన ఏమంటారంటే, మూగవైన చెవిటి దయ్యమా, ఈ బాలుని వదిలి వెళ్ళిపో, ఇంకెప్పుడు ఇతనిలో ప్రవేశించవద్దంటారు. అక్కడ అంటే చాలా సార్లు చదువుతాం కానీ చాలా చిన్న చిన్న డిఫరెన్సెస్ మనం గమనించాం. తండ్రి ఏం చెప్తాడంటే, ఒక మూగ దయ్యం వీడిని పట్టుకుందని చెప్తారు, కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు మూగదైన చెవిటి దయ్యమా అంటారు. అంటే ఆ దయ్యం మూగదే కాదు, చెవిటిది కూడా అనమాట. అక్కడ చిన్నది మనము గమనించము, కానీ దానిని కూడా దేవుడు ఆ పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు పొందుపరిచారంటే, అది కేవలం మూగదే కాదు చెవిటిది కూడా. అంటే చాలా మంది ఆ దయ్యం వినలేదు కాబట్టి ఇప్పుడు శిష్యులు అనొచ్చు, మేము ఎందుకు చేయలేకపోయామంటే మా వల్ల కాలేదు, ఆ దయ్యాన్ని వదిలి వెళ్ళమని చెప్పినా సరే అది చెవిటిది కాబట్టి వినలేకపోయిందని చెప్పచ్చు. కానీ యేసుక్రీస్తు వారు మూగవైన చెవిటి దయ్యమా, ఈ బాలుడిని వదిలి వెళ్ళిపోయి ఇంకెప్పుడు వీళ్ళలోకి ప్రవేశించద్దు అనగానే ఆ బాలుడు కింద పడిపోయి గిలగిల తన్నుకొని ఏమి కదలిక లేకుండా ఉండిపోతాడు. అందరూ ఆ చచ్చిన వాళ్ళకి పడుంటే వీడు చచ్చిపోయాడు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి చెయ్యందిచ్చి ఆ బాలుని లేపుతారు. చూడటానికి మన జీవితంలో కూడా ఏమాత్రము మనకి ఎంకరేజ్మెంట్ లేని పరిస్థితులు, వేదనలో కృంగిపోయి ఏమాత్రము కూడా కదలిక లేని పరిస్థితులు, ఇక మన జీవితం అయిపోయిందా ఇక్కడితో అనేటటువంటి పరిస్థితులు వచ్చినా సరే, నిజముగా దేవుని యందు నమ్మిక మనకుంటే గనక ఏదైనా సాధ్యమవుతుంది మన జీవితంలో. అది ఆఖరి పరిస్థితి కాదు. ఆ చచ్చిపోయిన వాడిలాగా పడి ఉన్న బాలుడు అక్కడితో వాడి జీవితం అయిపోలా. యేసుక్రీస్తు వచ్చి చెయ్యందిచ్చగానే వాడు తిరిగి లేస్తాడు. అందరూ చూసి చాలా ఆశ్చర్యపడతారు.
అప్పుడు యేసుక్రీస్తు వెళ్ళిపోతా ఉంటే శిష్యులు అంటారు, మరి మేమెందుకు చేయలేకపోయాము ఈ పని అని అడుగుతారు. అన్నప్పుడు ఆయన అంటారు, ఇది ప్రార్థన వల్లనే తప్ప ఇంకొక దాని వల్ల సాధ్యము కాదు. కింద ఫుట్ నోట్లో ఉపవాస ప్రార్థన అంటే ఎవరైతే దేవుని నమ్మి మన కార్యక్రమాలన్నీ పక్కన పెట్టేసి ఆయన వాక్యాన్ని పట్టుకుని ధ్యానిస్తూ ఆయనను ఆనుకొని మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే ఏదైనా సాధ్యమే. ఇది ఇందాక చెప్పినటువంటి దానిలో నీ ప్రమాణ వాక్యము నా సన్నిధిలో తెలియజేయి అని దేవుడు అడిగాడు. ఆయన ప్రమాణ వాక్యం మాత్రం జనులందరూ నా ముందు మోకరిల్లుతారనేది ఆయన ప్రమాణ వాక్యం. మరి మన ప్రమాణ వాక్యం ఏంటి? మనం ఈ ఉపవాస దినాల్లో మనకి మనం దేవుని ఎదుటి ప్రతిష్ఠించుకుని ఏం ప్రమాణం చేసుకుంటున్నాం? బిడ్డల పెళ్లిళ్ళ కోసం చేసుకుంటున్నామా? లేదంటే బిడ్డలు పుట్టాలని అడుగుతున్నామా? ఉద్యోగాలు రావాలని అడుగుతున్నామా? లేదా నా దుఃఖాన్ని తీసేయని అడుగుతున్నామా? ఇవన్నీ కూడా మనకి చెయ్యాలని దేవుడికి తెలుసు. కానీ మనం అడగాల్సింది ఏంటంటే ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగగలిగేలాగా, ఆ విశ్వాసులు కూడా ఆయన వైపు ఆకర్షించబడేలాగా, మనము మాట చెప్తే అది జరిగేలాగా ఆయన శక్తి, ఆత్మశక్తి మనలో నింపబడాలని మనం అడగాలి. ఒక్కొక్కరు అంటే ఎవరికి ఉన్నటువంటి కమిట్మెంట్ వారిది. మన ప్రమాణం ఏంటో ఆయన దగ్గర తెలియజేసుకోవాలి. మీ ప్రమాణం ఒకటి, నా ప్రమాణం ఒకటి అవుతుంది. కానీ దేవునికి ఇష్టమైన ప్రమాణం ఏంటో అది మనం చూడాలి. అదేంటంటే ప్రతి మోకాలు నా ఎదురుగుండా వంగాలని తండ్రి అని దేవుడు చెప్పారు. దానికోసం మనం ప్రార్థన చేస్తే అప్పుడు ఈ ప్రార్థన గురించి యాకోబు పత్రికలో చెప్పబడింది 5వ అధ్యాయంలో 13-20 వచనాలు. అక్కడ ఏమని ఉంటుందంటే, మీ పాపాలు ఒకరితో ఒకరు ఒప్పుకోండి, మీరు స్వస్థత పొందాలంటే ఇంకొకరి కోసం ప్రార్థన చేయండి. చాలాసార్లు అది మనం చాలా తప్పుగా అర్థం చేసుకుంటాం. మీరు స్వస్థత పొందగలుగునట్లు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చెయ్యండి అంటే ఇతరుల స్వస్థత కోసం మనం ప్రార్థన చేస్తే జరుగుతుంది కాదు. మనము స్వస్థపడాలంటే వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. నీ పక్కవాడ మూలుగుతా ఉంటే, నీ ఎదురుగుండా ఉన్నవారు బాధగా ఉంటే నీ బాధల పక్కన పెట్టి వాళ్ళ కోసం గనక నువ్వు ప్రార్థిస్తే నీకు ఆటోమేటిక్గా నీ ఆరోగ్యం స్వస్థపడుతుంది. ఖచ్చితంగా దేవుడు చేస్తారు. మీ పాపాలు ఒకళ్ళతో ఒకళ్ళు ఒప్పుకోండి అంటున్నారు అక్కడ. ఎందుకంటే మనం ప్రార్థన చేసినప్పుడు అది జరగాలంటే మన పాపాలన్నీ క్లియర్ ఆఫ్ అవ్వాలి. దేవుడు మనల్ని చూసినప్పుడు మన జీవితాలు ఒక మచ్చలతో నిండి మురికి పట్టింది మబ్బు పట్టినట్టుగా కాకుండా మనల్ని దేవుడు క్లియర్గా చూడాలంటే మనలో పాపం ఉండకూడదు. ఎందుకంటే ఆయన వెలుగు, మనము చీకటి. మనము కూడా వెలుగులా కనపడాలంటే మన పాపాలని ఒప్పుకోవాలి. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేస్తే అప్పుడు మనకి స్వస్థత కలుగుతుంది. అంతేకాకుండా నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అని చెప్తారు. మన సంఘ పెద్దలు నిజంగా నీతిమంతులుగా ఉంటే వాళ్ళు చేసే ప్రార్థన మనల్ని రోగాల నుంచి విడిపించగలగాలి. వారు వచ్చి మన మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేయగలిగితే అది ఒక మనపూర్వకమైన ప్రార్థన అయితే దేవుడు స్వయంగా తన సేవకుడి ద్వారా తెలియజేస్తున్నారు. అది మనపూర్వకమైనదై బహుబలము గలైన ప్రార్థన మన పట్ల అది ఫలము చూపించాలంటే మనం రోగం నుంచి విడుదల కాగలగాలి. నిజంగా అటువంటి సంఘ పెద్దలు ఇప్పుడు మనకు ఉన్నారా అంటే లేరనే చెప్పొచ్చు. కానీ ఇతరుల్ని చూపించే ముందు మనము కూడా అటువంటి నీతిమంతులుగా ఉంటూ అనేక మంది మీద మనం చెయ్యపెట్టి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు వినగలగాలి అంటే అది గొప్ప యోగ్యమైనదై ఉండాలంటే బహుబలము గలదై మనపూర్వకమైనదై ఉండాలంటే మనము దేవుని సన్నిధిలో మన ప్రమాణ వాక్యాల్ని మనము ఆయన సన్నిధిలో తెలియజేయాలి. ఆ ప్రమాణ వాక్యం ఏంటి? ఇతరుల ఆత్మలు రక్షించబడాలనే ప్రమాణం మనకు ఉండాలి. మనం కేవలము మన కుటుంబాల కోసం అదంతా దేవుడు చూస్తాడు. ఖచ్చితంగా మనకు కలిగిన ప్రతి కొదువు నుంచి ఆయన మనల్ని విముక్తుల్ని చేసి సమృద్ధితో నింపే దేవుడు. మన జీవితాన్ని ఆయన చూస్తాడు. కానీ మనము ఇతరుల జీవితాన్ని చూస్తూ ఉండాలి. అక్కడ ఏలియా గురించి ఒక దృష్టాంతం ఇవ్వబడింది. ఏలియా కూడా మన వంటి మనుష్యుడే, కానీ ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షము కురవలేదు. అంటే దేవుడికి ఇష్టమైన దేశంలో ఆయన ప్రజలు ఆయన్ని విడిచి, ఇందాక మనం చూసుకున్నాం కదా, కొయ్య విగ్రహాల్ని అనుసరించేవారు ఆ దేవతలు తమను రక్షింపలేరని తెలుసుకోలేకపోతున్నారని దేవుడు బాధపడ్డాడు. అటువంటి పరిస్థితుల్లో ఏలియా ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. ఆ తర్వాత మళ్ళీ అదే ఏలియా ప్రార్థన చేసినప్పుడు వర్షము కురిసింది, భూమి తన ఫలాన్ని కూడా ఇచ్చింది అని చెప్తారు. ఆ లాస్ట్లో ఆఖరి వాక్యాల్లో ఏమని ఉంటుందంటే, ఒకడు మీలో సత్యములోంచి తప్పిపోయిన ఎడల,
అంటే సత్యం అంటే యేసుక్రీస్తు. మీరందరూ కూడా ఆయన నమ్ముతూ ఉన్నప్పుడు మీలోంచి ఒకడు సత్యంలోంచి తప్పిపోతే గనక వాడిని ఆ తప్పు మార్గంలోంచి మళ్ళిస్తే ఒక ఆత్మని మరణం నుంచి రక్షించినట్లే. అంటే మనం అందరం ఎంతమంది ఉన్నా మన సంఘంలో అందరం యేసుక్రీస్తుని నమ్ముతూ ఆయన విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు ఒకళ్ళు సత్య మార్గం నుంచి బయటకు వెళ్ళిపోయినప్పుడు అతనిని మళ్ళీ తిరిగి మార్గంలోకి తీసుకొస్తే ఆ ఆత్మ, ఆ తప్పిపోయిన వాడిని తిరిగి తీసుకొస్తే ఆ మనిషి యొక్క ఆత్మని మరణం నుంచి రక్షించినట్లే. అతనిని అనేక పాపాల నుంచి మీరు తీసివేశారని అర్థం. అంటే అతను చేసిన పాపాలన్నీ కూడా అతను మళ్ళీ తిరిగి దేవుడి దగ్గరికి వస్తే క్షమిస్తాడు దేవుడు. కాబట్టి ఎన్నో పాపాలు అతని మీద ఉన్నాయి, కానీ ఆ పాపాలన్నిటిని దేవుడు క్షమించాడంటే దాని అర్థం ఏంటంటే మళ్ళీ తిరిగి మీరు ఆ తప్పిపోయిన వ్యక్తిని నా సన్నిధిలోకి తీసుకొచ్చారు. అందుకని ఇందాక మన యెషయా గ్రంథంలో 45వ అధ్యాయంలో 20వ వచనంలో ఉంటుంది, జనములో నుండి జనముల గుంపులో నుంచి తప్పించుకుని వారిలారా కూడుకొని తిరిగి రండి అని. అంటే ఒక గుంపు దేవునికి ఇష్టమైనటువంటి ఆయన నామాన్ని నమ్మే విశ్వాసులందరూ ఒక గుంపుగా ఉన్నప్పుడు తప్పిపోయి పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళని తిరిగి తీసుకురావటమే మన ప్రమాణం. మరి ఎవరికి వారి ప్రమాణం ఏంటో చెప్పుకోవాలి. ఒక పాపిని అంటే ఒక మార్గం మళ్ళీపోయిన వారిని తిరిగి ఆ మార్గంలోకి తీసుకొస్తే మరణము నుంచి అతని ఆత్మని రక్షించినట్లు. యేసుక్రీస్తు వారిని దాకా చూపించింది కేవలం ఒక అపవిత్రాత్మ నుంచి ఒక బిడ్డని రక్షించడం మాత్రమే. కానీ ఆయన ఏం చెప్పారంటే ఎటువంటి వారికైనా సాధ్యం అవ్వాలంటే ఉపవాస ప్రార్థన మాత్రమే. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు అతనిలో అపవిత్రాత్మ ఉన్నదా లేదా, దేవుని యొక్క ఆత్మ అతనిలోకి రావాలంటే ఉపవాస ప్రార్థనతో మనం వేడుకుంటే ఖచ్చితంగా దేవుడు ఆ యొక్క కార్యాన్ని మనం అడిగిన దాన్ని ఆయన పూర్తి చేస్తారు. కాబట్టి మన ప్రమాణ వాక్యం ఏంటి? నీ ప్రమాణ వాక్యము నా సన్నిధిలో తెలియజెయ్యి అన్నారు దేవుడు. నా ప్రమాణ వాక్యం ఏంటో నా దేవుని సన్నిధిలో నేను తెలియజేస్తాను. ఆ ప్రమాణ వాక్యం ఏంటి అంటే దారి మళ్ళీపోయిన వాళ్ళని తిరిగి దేవుని దగ్గర తీసుకురావడానికి, ఆయన ఆత్మశక్తితో నింపబడటానికి నేను కూడా నన్ను దేవుని సన్నిధిలో పెట్టుకొని ఆ శక్తిని నాకేమని నేను అడుగుతాను. ఇక్కడున్న వాక్యాల్లో కూడా దేవుడు అదే తెలియజేస్తున్నారు. మరి మీ ప్రమాణ వాక్యాలు ఏంటో దేవుని సన్నిధిలో మీరు కూడా ఒప్పుకొనగలిగేలాగా మీరు కూడా ఈ ఉపవాస దినాల్లో, ఈ శ్రమ దినాల్లో మీ ప్రమాణ వాక్యాలు తెలియజేయగలుగునట్లు దేవుని ఆత్మశక్తి మీలో నింపబడాలని, ప్రతి వారిని సత్య మార్గంలోకి మళ్లించి వాళ్ళ ఆత్మల్ని మరణం నుంచి రక్షించగలుగునట్లు, అనేక పాపాల్ని కప్పివేయగలుగునట్లు మనమందరం ఉండాలని దేవుని సహాయాన్ని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా, ప్రియ పరలోకపు తండ్రి, నాయన మీరే దేవుడని, మీరు తప్ప వేరొక దేవుడు లేరని, మా ప్రమాణ వాక్యాలు ఏంటో నీ సన్నిధిలో తెలియజేయమని, మీ ప్రమాణం ఏంటో కూడా మాకు చెప్పారు ప్రభువా. యేసుక్రీస్తు వారు చెప్పిన గొప్ప మాటలు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పారు ప్రభువా. ఉపవాస ప్రార్థన ద్వారా ఎటువంటివి సాధించచ్చో, ఒక ఆత్మని ఏ విధంగా అపవిత్రాత్మ నుంచి రక్షించచ్చో కూడా మీరు చేసి చూపించారు ప్రభువా. నాయన ఆసక్తి కలిగితే మేము కూడా అనేకమైన కార్యాలని అటువంటి చేయగలమని, మా గొప్ప ప్రమాణ వాక్యము కేవలము ఆత్మల్ని మరణము నుంచి రక్షించడం మాత్రమే అని ఈరోజు మీ వాక్యం ద్వారా నన్ను ఉపయోగించుకుని అనేక మందికి తెలియజేసినందుకు మీకే వందనాలు చెల్లిస్తూ, మేమందరం నీ ప్రమాణానికి ప్రభువా, నీ యొక్క యోగ్యతకి మేమందరం సరిపోగలిగినట్లు మమ్మల్ని అందరిని సిద్ధపరిచి స్థిరపరచుమని నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.